ఈ రోజు మాకు ఎంతో ఇష్టమైన రోజు, అంటే మా కృష్ణుడి పుట్టినరోజు. ఏర్పాట్లు భవ్యంగా ఉండాలి. ఎర్లీ మార్నింగే పూజకి ఏర్పాట్లు అయితే చేసుకున్నాం. మా నాన్న మా కోసం, మా దేవుళ్ళ కోసం ఫ్లవర్స్ అయితే తీసుకుని వచ్చారు. మా కన్నయ్య కోసం మా చెల్లి అయితే చాలా ఇష్టంగా కృష్ణుడి కోసం అలంకరణ చేస్తుంది. మేమైతే ఇదే ఫస్ట్ టైం మా కృష్ణుడి కోసం ఇలా కృష్ణాష్టమి రోజున సెలబ్రేషన్ చేసుకోవడం. మేమైతే ఎంతో ఇష్టంగా చేసుకుంటున్నామని మా నాన్న మా కోసం ఈ డెకరేషన్ అయితే చేశారు. అలాగే లైటింగ్ కూడా పెట్టారు. మా పేరెంట్స్ మాకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు ప్రతి విషయంలో కూడా. ఇలాంటి పేరెంట్స్ దొరకడం చాలా అదృష్టం ఉండాలి. అలాగే మాకైతే ఈ అదృష్టం అయితే దక్కేసింది. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి అలాగే మా దేవుళ్ళందరికీ అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే మా కన్నయ్యకు అభిషేకాలు అయితే చేస్తున్నాము. అభిషేకాలు చేశాకే కదండి కన్నయ్యని అలంకరించాలి. మేమైతే మా కన్నయ్య కోసం ఇలా అభిషేకాలు చేస్తుంటే మా కన్నయ్య కూడా హ్యాపీగా ఉన్నారని మాకు అనిపించింది. చూసారా మా కన్నయ్య నెయ్యితో అయితే అభిషేకం ఎలా చేయించుకుంటున్నారో చూడండి, ఎంత సంతోషంగా చేయించుకుంటున్నారో. అభిషేకాలు అయితే పూర్తయిపోయినాయి. ఇప్పుడైతే కన్నయ్య కోసం ధూపం అయితే వేస్తున్నాము. ధూపం అయితే వేసేసాక మా కన్నయ్యకు అలంకరణ అయితే చేయాలి. చూడండి మా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నారో, మా దిష్ట తగిలేసింది. కన్నయ్యకు ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు కూడా మేము రెడీ చేసేసుకున్నాము. ధూపం వేసేసాక కన్నయ్యకు అలంకరణ అంతా అయిపోయాక ప్రసాదాలు కూడా పెట్టేస్తాము. ఇప్పుడైతే మా కన్నయ్యకు ముస్తాబు చేసే సమయం అయితే వచ్చేసింది. కన్నయ్య చూడండి అభిషేకాలు చేయించుకొని వచ్చి ఎంత ముద్దుగా ఉన్నారో. నేనైతే చాలా దిష్టి అయితే పెట్టేశాను. మా కన్నయ్యకి ఎంత ప్రీతికరమైన పసుపుతో అయితే అలంకరణ చేస్తున్నాము. కన్నయ్య మీకోసం మేము చాలా ఇష్టంగా ఇన్ని చేస్తున్నాం కదా, నువ్వు ఎప్పుడు మాతోనే కదా ఉంటావులే, మాకు తెలుసు నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావని మేము అనుకుంటున్నాము. నువ్వు ఉన్నావు కాబట్టే కదా ఇవన్నీ ఇంత బాగా జరిగినాయి. నువ్వు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? అది అసలు సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. ఇంత బాగా ముస్తాబు చేయించుకుంటున్నావు కన్నయ్య, మాది ఇష్టే తగిలేస్తుంది నీకు. కన్నయ్య కోసం మేమైతే ఎంతో ఇష్టంగా కొన్న ఉయ్యట్లయితే కన్నయ్యని కూర్చోబెట్టేసాము. ఇప్పుడు ఉయ్యాలైతే ఊపే సమయం అయితే వచ్చేసింది. అయ్యో ఉయ్యాలు ఊపే ముందు కన్నయ్యకు నైవేద్యం పెట్టడం మర్చిపోయాం. అది పెట్టాకే కదా ఉయ్యాలైతే ఊపాలి. కన్నయ్య నీకోసం మేము ఏం చేసామో తెలుసా? నీకెంతో ప్రీతికరమైన వెన్న అలాగే పరవన్నం మీకోసమే కన్నయ్య. మేమైతే చాలా ఇష్టంగా అయితే చేసాము. మీకు కూడా నచ్చాలని అనుకుంటున్నాము. నచ్చుతుందిలే కన్నయ్య, ఎందుకంటే మీరు ఎవరు ఏం పెట్టినా ఇష్టంగానే తింటారు. కన్నయ్య చాలాసేపు నుంచి అలాగే ఉయ్యట్లో ఉన్నారు. ఎప్పుడు ఊపుతామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే కన్నయ్యకి ఉయ్యాలు ఊపేద్దామా? రండి మాతో పాటు మీరు కూడా ఊపండి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఉయ్యాలు ఊపితే కన్నయ్యకు మనం అందరం స్నేహితులం అవుతామంట. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? తెలియని వాళ్ళు మాతో పాటు వచ్చే జన్మాష్టమికి కూడా కన్నయ్యను ఉయ్యాలు ఊపండి. ఇప్పుడు ఎవరైతే కన్నయ్యను ఉయ్యాలు ఊపలేదో మాతో పాటు అయితే ఉయ్యాలు ఊపండి. చూడండి మేమే కాదు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కన్నయ్యనైతే ఉయ్యాలు ఊపాము. ఎందుకంటే కన్నయ్యకి స్నేహితులం అవడం అంటే మా అందరికీ ఎంతో ఇష్టం. మేము ఇంకొక బుజ్జు కన్నయ్యని తీసుకున్నాం కదా. కన్నయ్య చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారో. మేము చేసిన పూజలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు కన్నయ్యకు హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే పూజ అంతా పూర్తి అయిపోయింది కాబట్టి. అయ్యో పూజ పూర్తి అయిపోయిందని చెప్పేసి వీడియో ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. నైటే ఇస్కాన్కి కూడా వెళ్ళాం, అది కూడా చూసేయండి ఓకేనా. ఇప్పుడు మా కన్నయ్య అయితే రెస్ట్ తీసుకుంటారు. కన్నయ్య ఇలా రెస్ట్ తీసుకున్నారో లేదో అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ కూడా పూజ చేసుకొని మేమైతే ఇస్కాన్కి అయితే వెళ్ళిపోయాము. ఇస్కాన్ చాలా బాగుంటుంది కదా ఈరోజు. అలాగే మేము అనుకున్నట్టయితే వెళ్ళిపోయాము. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మా కన్నయ్య కోసం ఎంతమంది వచ్చారో. మేమందరం కూడా కన్నయ్యకు స్నేహితులమే. అలాగే మీరు కూడా స్నేహితులు అవ్వాలనుకుంటున్నారా?
వచ్చేయండి మా రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి. మీలో ఎంతమంది చూసారు రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఆ రోజున చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మా దర్శనం ఇలాగ అయిందో లేదో వెంటనే వర్షం అయితే పడింది. అంటే మేము వచ్చామని మా పూజలు నచ్చి కన్నయ్య హ్యాపీగా ఉన్నారని వర్షం రూపంలో మాకు తెలియజేశారు. అలాగే మేము కన్నయ్య దర్శనం కోసం వెళ్తూ ఉంటే దారిలో చాలా షాప్స్ అయితే కనిపించాయి. చిల్డ్రన్స్కి టాయ్స్, అలాగే లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో కన్నయ్య. ఫ్రేమ్ అయితే చూసా ఎంత లైటింగ్తో మెరిసిపోస్తున్నారో. అసలు ఒక బృందావనానికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడికైతే చిన్ని చిన్ని కన్నయ్యలు, అలాగే రాధాదేవులు, గోపికమ్మలు చాలామంది అయితే వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఒక బృందావనంలో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళందరూ అలా ఆడుకుంటుంటే నాకు చూసి ఇదే కదా మా కన్నయ్య పండగ అంటే అని అనేసి అనిపించింది. అదిగో అండి మేము బృందావనం అనుకుంటున్న ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసింది. అయ్యో, నేను ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇస్కాన్కి వెళ్ళలేదు. మీరు వెళ్ళారా? వెళ్ళుంటే నాకు కామెంట్ చేసేయండి. ఈ క్రౌడ్ని చూసి మా దర్శనం ఎప్పుడు అవుతుందా అని చెప్పి అనుకుంటూ వెళ్ళాము దర్శనానికి. వెళ్తుండగా ఇస్కాన్ పక్కనే మహాకాళేశ్వరం ఆలయం ఉంది కదండి, అక్కడి వరకు ఉందన్నమాట లైను. అక్కడి నుండి మాకైతే ఒక 3 hours పెట్టేసింది దర్శనానికి. అంత టైం పట్టినా సరే మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే మేమందరం కన్నయ్యకి స్నేహితులం కాబట్టి. కన్నయ్యని చూడకుండా ఉంటే అలాగా కన్నయ్యకి విష్ చేయాలి కదా, బర్త్డే విషెస్. అలాగే విష్ చేయడానికి అయితే మేము వెళ్ళిపోయాము. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో, ఒక బృందావనంలో ఉన్నట్టుంది. నేను ఎందుకు ఇంత మురిసిపోతున్నాను టెంపుల్ని చూసాను అనుకుంటున్నారా? మీరు వస్తే మీకు తెలుస్తుందండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. అక్కడ గోపికమ్మలు, కృష్ణులు వాళ్ళందరూ ఆడుకుంటుంటే నాకైతే ఆ కృష్ణుని చూసినట్టు అనిపించింది. అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఎవరైతే దర్శనం చేసుకోలేదు ఇప్పుడు దర్శనం చేసేసుకోండి. ఇదేనండి మా రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్. ఎంత బాగుందో చూసారా? ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే దశావతారాలు మీకు తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా ఏముంటుందిలే. ఏంటి అని అనుకుంటున్నారా? దర్శనానికి ఈ లైన్లోనే కదండి వెళ్ళాలి. ఈ లైనేనండి మహాకాళేశ్వరం ఆలయం వరకు అయితే వెళ్ళిపోయింది. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటూ లేరు. మొత్తం అందరూ ఆయన దర్శనానికి అయితే వచ్చారు. మాకు ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని చెప్పేసి అలా లైన్లో ఎంజాయ్ చేసుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటే మా దగ్గరకు జోకర్ బొమ్మ అయితే వచ్చేసింది. దగ్గరకు వచ్చేసి సెకండ్ అయితే ఇస్తుంది. మేమైతే పారిపోయాము. పారిపోయి లైన్లో నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారన్నమాట లైన్లో. ఇక్కడ ఇలా నుంచున్నారో లేదో మా చెల్లి దగ్గరికి అయితే ఒక జోకర్ బొమ్మ అయితే వెళ్ళిపోయింది. తనేమో ఏడు చేస్తుంది. తను చూడండి ఇలా పట్టుకొని అవుతున్నారు. అలా పట్టుకుంటే ఎవరికైనా భయమే కదా. తనైతే పాపం ఏడు చేసింది కూడా. ఆ రోజు నా జోకర్ బొమ్మ అయితే ఏడిపించేసింది. తను ఏడుస్తూ ఉంటే తనకి ఇంకా ధైర్యం చెప్పి ఏం కాదు, మామూలుగా తన ఆ లోపల ఉన్న వాళ్ళు మనిషే అని చెప్పేసి తనని నవ్వించి ఇంకా దర్శనానికి అయితే మేము తీసుకెళ్ళిపోయాం. చూసారు కదండి దశావతారాలు ఫ్రేమ్ ఇప్పుడు దూరం నుండి అయితే చూసేయండి. అలా దర్శనానికి వెళ్తూ ఉంటే ఇక్కడ కృష్ణుడి స్టాచ్యూ అయితే పెట్టారు. అది ఎప్పటి నుంచో ఉందనుకోండి. అలా లోపలికి దర్శనానికి వెళ్తుంటే చూడండి ఇస్కాన్ మొత్తం ఎంత బాగుందో. లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో. మేము ఆ లైన్లో నుంచే వెళ్ళాలన్నమాట. ఇదైతే ఇస్కాన్కి టెంపుల్కి కింద మాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన వాళ్ళే వీళ్ళందరూ. అలా మేమందరం హరే కృష్ణ అని చెప్పుకొని మనసులో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నాము దర్శనానికి అయితే. ఈ దర్శనం లైన్లో మాకైతే వీడియో తీయడానికి కూడా అసలు వీలు అవ్వలేదు. అంత క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే అసలు గాలి కూడా వేయట్లేదు మాట. ఒక్క లైన్ వచ్చి మొత్తం 3 lines అయితే కట్టేశారు. మధ్యలో ఒక లైను, అటువైపు ఒక లైను, ఇటువైపు ఒక లైన్. అలాగా మేము ఒక్కొక్కసారి మధ్యలో ఉండిపోయాము, లేదంటే సైడ్కి వచ్చేవాళ్ళు అన్నమాట. సైడ్కి వస్తేనే కొంచెం ఫ్రీగా అనిపించేది. మధ్యలో ఉంటే మాత్రం ఒక్క పోసేసేది. కానీ మబ్బుగా ఉండేది మాత్రం గాలి మాత్రం వేసేది కాదు. మొత్తం వీళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్ళిన వాళ్ళే. ఇంకా మేమైతే ఆ చివరికి అయితే వెళ్ళాలి. అక్కడ గది స్తంభం కనబడుతుంది చూడండి, అక్కడికైతే మేము వెళ్ళాలి. అప్పటికి మబ్బు అయితే వేసింది. అప్పుడప్పుడే కొంచెం కొంచెం గాలి అయితే వేస్తుంది. మేము ఇంకా ఇక్కడ దగ్గరికి వచ్చేలోగా చినుకులు అయితే పడినాయి మాట. ఒక 10 minutesలో మాకు దర్శనం అయిపోతుంది అని అనగా అయితే వర్షం అయితే పడింది. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళగానే జెంట్స్ని ఒకవైపు, లేడీస్ని ఒకవైపు అయితే పంపించారు. అదైతే మాకు చాలా నచ్చింది. లోపల మాకు కన్నయ్య ఫోటోలు అయితే ఇచ్చారు. ఆ ఫోటో తీసుకొని అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము.
మీకోసమే నేనైతే వీడియో అయితే తీసాను, లోపల మీకు చూపించాలని చెప్పి. అక్కడ ఎందుకంటే నాట్ అలౌడ్ ఫోన్స్ అయితే, అసలు ఎవరిని కూడా వీడియోలు తీయనివ్వట్లేదు. అయినా సరే నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను తీసాను. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ కృష్ణాష్టమి మేము చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. అలాగే మీలో ఎంతమంది జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈ ఇయరే కదండి, వచ్చే ఇయర్ కూడా ఇలాగే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.